కొంచెం లోతట్టు ప్రాంతాలు ఉన్న ఇల్లు అయితే ఉరుస్తూ ఉంటాయి, ఇండ్లకు నీళ్ళు వస్తాయి, భయపడద్దు. ఇటువంటిప్పుడే ధైర్యంగా ఉండాలి, ఏం కాదు. పోతే ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి కదా అని చెప్పి 5 లక్షల కోసం చూసుకుంటే 10 వస్తాయి. కాబట్టి ఉన్నాయి అయితే ప్రస్తుతానికి సర్దుకొని మన పరిస్థితులను బట్టి ఇల్లు కట్టుకోవాలని పెద్దలు అంటున్నారు. అదే ప్రకారం ఓపిక పట్టాల్సిందే. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే, చాలామంది ఇల్లు లేకున్నా, ఒకవేళ ఇల్లు లేని వాళ్ళకే, నిరుపేద కుటుంబాలకే ఇండ్లు అనేటివి. మనకింత నీడుంది కాబట్టి ఎందుకు ఇండ్లు కావాలి ఉన్న ఇల్లును కూలగొట్టి కట్టుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఉన్నోళ్ళకే ఇల్లు వస్తుంది. పేదవాడి కదా ఇందిరమ్మ ఇల్లు అనేటివి. మాకు ఇంట్లో నీళ్ళు రాలేదనుకుంటారా ఏంది? అయ్యో, నీళ్ళు వస్తే ఇలా ఎత్తిపోసుకోవాలి. ఏముంది అట్లా? ఇది ఒక ఉపాయమే కదా, ఇట్లా ఎత్తాలి. లేకపోతే ఇగో ఇట్లా ఏముంది, ఇలా ఎత్తిపోసుకుంటే తప్పేముంది? ఇంట్లో పనులు చేసుకోరా ఏంటి? ఇట్లనే కాదు, షాప్ అయినా ఇండ్లైనా మన ఆడవాళ్ళ చేతుల్నే ఉంటుంది. మీకు తెలుసు, మీకు తెలియదని కాదు, మీకు చెప్పి అంత పెద్దదాన్ని అంతకన్నా కాదు. పెద్ద పెద్ద వీడియోలు చేయమంటారు. ఏం వీడియోలు చేయాలి? ఇక గిరాకీ వచ్చినప్పుడు ఇవ్వాలి టకటక. ఏముందల్లా? మనం పట్టుకున్నప్పుడల్లా సర్దుకోవాలి సామాన్లు, ఏమున్నాయి ఏం లేవని చూసి ఒక లిస్ట్ రాసుకోవాలి. అన్నీ నా అప్డేటే ఉంటాయి. ఒకళ్ళు బతకాలనే ఉంటుంది నా ఛానల్ మీకు యూట్యూబ్ ఛానల్ అని మీకు అనిపిస్తుంది కావచ్చు, కానీ నా ఛానల్ ఉన్నదున్నట్టు ఛానల్ శ్యామల గ్యాజంగి. సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకోకపోకుండ్రి మీ ఇష్టం. కాబట్టి నేను ఏం చెప్పినా అన్నీ మంచిగా ఉంటాయి. బతుకు తెరువు నిమిత్తం అందరికీ ఉపయోగపడే రకంగా ఉంటాయి అట్లా. అంతేగాని మనం బతకాలి, మనతో పాటు 10 మందిని బతికించాలి. రేపు రాబోయే తరం పిల్లల భవిష్యత్తు కాబట్టి అందరి చదివి అందరికీ జాబులు ఉన్నోళ్ళే ఉంటారా? లేని వాళ్ళు, చదువుకోని వాళ్ళు, చదివినా కానీ గుర్తుండక రాని వాళ్ళు ఇలా ఉంటానే ఉంటారు. కాబట్టి మనకున్నంతలో మన తెలివితోటి పనులు చేసుకొని 10 రూపాయలు సంపాదించుకొని మన పిల్లల్ని పోషించుకోవాలనే నా ఉద్దేశం ఉంటుంది. భర్త కూడా చేస్తారు, వాళ్ళ ఆదాయం సరిపోదు కదా ఈ రోజుల్లో, సరిపోదు పిల్లలకు. చేదోడు వాదోడుగా మనం కూడా ఉండొచ్చు, 10 రూపాయలు వచ్చే పనులు చేయచ్చు. ఎన్ని చేసుకుంటే తెల్లారుతుంది పొద్దుగాలు ఎత్తే. తప్పు లంగతనం దొంగతనం చేయకపోతే అయిపోద్ది. ఏముందల్లా? మంచి పనులు ఎప్పుడైనా నిర్భయంగా దర్జాగా చేయచ్చు. పంపత్తాంది ఇంకా నీళ్ళు పట్టద్దా? నీళ్ళు పట్టి బట్టలు మడత పెట్టి ఇంత షూటింగ్ అయితే అయిపోయింది నిన్న. రేపు వస్తుంది ఆ షార్ట్ ఫిలిం చూడండి. మా వాళ్ళకైతే కోపం వస్తుంది కావచ్చు నా వీడియోలు అన్నీ చూసి. కోపం వచ్చినా మంచిదే, ఏం కాదు, మా వాళ్ళు ఏమనరు. నేను ఫస్ట్ చెప్పిన ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలని. కాబట్టి మా ఆయన అయితే ఏమనడు, మంచోడు.